హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో అనలైజ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు నుంచి మన దగ్గర ఆంథ్రోపాలజీ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎలాంటి లేట్ చేయకుండా మీరు కనుక ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే ట్రై టు జాయిన్ అట్లీస్ట్ ఇన్ దిస్ వీక్. ఎందుకంటే మీకు ఆల్రెడీ పోయిన క్లాసెస్ కూడా రికార్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫర్దర్ క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై టు జాయిన్ టుడే ఇట్ సెల్ఫ్ ప్లేస్. మన దగ్గర ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో బోత్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 నేను డీల్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్యాచ్ కాదనుకున్నట్లయితే నెక్స్ట్ బ్యాచ్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అగైన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్టే. కాబట్టి ట్రై టు జాయిన్ గైస్, డోంట్ డిలే. ఓకే, మనం ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది ఇక్కడ? డ్రగ్స్ ఫ్రీ యూత్ క్రూషియల్ ఫర్ డెవలప్డ్ ఇండియా సేస్ మోదీ. మన ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే మన కంట్రీ అనేది డ్రగ్ ఫ్రీ కంట్రీగా ఉండాలి. ఎస్పెషలీ యూత్ మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ అడిక్షన్. ఎందుకు ఏంటి అని మనం కొన్ని ఆర్టికల్స్ ఇంతకుముందు మనం ఏం చదువుకున్నాం అవి తీసుకున్నట్లయితే మనకు తెలుసు, వెస్ట్ ఏషియాలోని క్రైసిస్ వల్ల ఇరాన్లో అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఓవరాల్గా ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో అయితే తాలిబన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అండ్ దానివల్ల ఏమైంది అంటే మన గోల్డెన్ ట్రయాంగిల్లో ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ డ్రగ్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే ఓపియం ప్రొడక్షన్ ఎక్కువ అయింది. దానివల్ల ఇండియాలోకి ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ అనేది అవుతూ ఉంది. ఎస్పెషల్లీ యూత్ ఇన్ నార్త్ ఈస్ట్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోయారు ఈ యొక్క డ్రగ్స్కి. అలాగే ఎస్పెషల్లీ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర పంజాబ్లో కూడా చాలా మంది యూత్ అడిక్ట్ అయింది దేనికంటే డ్రగ్స్కి అనమాట. సో ఇలా డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఫర్ షూర్ మనకి చాలా ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. ఏంటి ఆ ఇంపాక్ట్స్ అంటే దానివల్ల క్రైమ్స్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే మత్తులో మనం ఏం చేస్తామో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల క్రైమ్స్ పెరుగుతాయి. క్రైమ్స్ పెరగడమే కాదు, ఇప్పుడు రిపీటెడ్గా మనం అడిక్ట్ అయ్యాము అనుకోండి, ఓవరాల్గా మన సైకలాజీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మన మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఏమవుతుంది, మనం వర్క్ వెళ్ళకుండా లైక్ దానికి బానిస అవ్వడం వల్ల ఇట్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ గ్రోత్ కూడా అనమాట. అండ్ ఓవరాల్గా మన డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే యూత్ పాపులేషన్ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మన యొక్క ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇండియాకు చెడ్డ పేరు అనేది వస్తుంది అనమాట. సో ఇలా చాలా ఇంపాక్ట్స్ అయితే ఉన్నాయి డ్రగ్స్ వల్ల అన్నట్టు చెప్పారు. సో అందుకే మన ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే నేషనల్ వైడ్గా ఒక క్యాంపెయిన్ అగెయిన్స్ట్ డ్రగ్స్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, సో అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఈ టాపిక్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఎందుకు యూత్లో డ్రగ్ అడిక్షన్ చూస్తున్నాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఏఐ అంటున్నాం కదా, ఏఐని మరి ఇక్కడ యూస్ చేసుకోలేము అంటే ఎస్ వీ కెన్ యూస్. ఏఐని యూస్ చేసుకుని డ్రగ్ ట్రాఫికింగ్ని డ్రగ్ అడిక్షన్ని ఎలా తగ్గించాలి అని మీరు కొన్ని పాయింట్స్ అయితే ట్రై చేయండి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క నేషనల్ వైడ్ క్యాంపెయిన్లో ఏంటంటే మనం ఆర్ట్ని, కల్చర్ని, స్పోర్ట్స్ని, మెడిటేషన్ని, స్పిరిచువాలిటీని, సర్వీస్ని అవన్నీ కూడా మనం ప్రమోట్ చేసినట్లయితే డ్రగ్ ఫ్రీ లైఫ్ అనేది మనం ఎన్హాన్స్ చేయొచ్చు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. సో దీని మీద మీకు ఈసారి మెయిన్స్లో క్వశ్చన్ అయితే రావచ్చు. ఎందుకంటే చాలా ఆర్టికల్స్ మనకి డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్ గురించి ఉన్నాయి. అండ్ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టరే ఒక అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక్కసారి చూడండి. అండ్ ఈ క్యాంపెయిన్ పేరు కూడా మీరు కావాలంటే రాసుకోండి. ఇది ఏంటంటే నక్ష ముక్త్ యువ ఫర్ వికసిత్ సంకల్ప్ అభియాన్ అనమాట. ఇదేంటంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ డెవలప్డ్ ఇండియా ప్లెడ్జ్ క్యాంపెయిన్ అనమాట. చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ టాపిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్యూయల్ కన్సంప్షన్ సర్జెస్ ఇన్ జులై, ఎల్పిజి యూస్ డౌన్ డెస్పైట్ రోల్ బ్యాక్ ఆఫ్ కబ్స్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే ఫ్యూయల్ కన్సంప్షన్ గురించి చెప్తుంది అనమాట. ఆ ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా ఏంటి, ఎల్పిజినేమో తక్కువ యూజ్ చేస్తున్నాము కానీ డీజిల్ అండ్ పెట్రోల్ అనేది ఎక్కువ అయ్యింది అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ మనం ఈ యొక్క ఇన్ఫోగ్రాఫిక్ చూసినట్లయితే ఇక్కడ డీజిల్ ఇచ్చారు, పెట్రోల్ ఇచ్చారు, ఎల్పిజి ఇచ్చారు. అండ్ బ్లూ కలర్ వచ్చేసి మనకి 2024లో, అండ్ గ్రే కలర్ వచ్చేసి 2025లో, అండ్ రెడ్ కలర్ వచ్చేసి 2026లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్ యూజ్ అనేది పెరిగింది కన్సంప్షన్, అలాగే పెట్రోల్ కన్సంప్షన్ కూడా పెరిగింది, కానీ ఈ ఎల్పిజి మాత్రం కొంచెం తగ్గింది అనమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ది
ఇక్కడ మనం ఈ ఆర్టికల్ ఇంకా క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ మూడు కూడా డీజిల్, పెట్రోల్ అండ్ ఎల్పిజి అనేవి కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ అన్నమాట. సో మీరు ఎక్కడ దీన్ని యూజ్ చేసుకుంటారు అంటే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో మీకు ఎనర్జీ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ మీకు రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మీరు చదువుకుంటారు. సో అక్కడ మీరు ఈ యొక్క ఆర్టికల్లో ఇచ్చిన డీటెయిల్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈవెన్ ప్రిలిమ్స్ లో కూడా మీకు కోల్ గురించి క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. టైప్స్ ఆఫ్ కోల్స్, టైప్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్, టైప్స్ ఆఫ్ గ్యాసెస్. అండ్ ఈవెన్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్న క్రైసిస్ వల్ల ఇప్పుడు మెయిన్స్ లో 2026 మెయిన్స్ ఏదో రాస్తున్నారో వాళ్ళకి డీజిల్ అండ్ పెట్రోల్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఒక్కసారి మీరు దాన్ని క్లియర్ గా చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాపిక్ ని చూసినట్లయితే ఏం చెప్తుంది, డీజిల్ అండ్ పెట్రోల్ కన్సంప్షన్ అనేది పెరిగింది అని చెప్తుంది. ఎప్పుడు జూలై 2026 లో. ఎప్పుడు కంపేర్ చేస్తే అంటే జూలై 2025 తో అండ్ జూలై 2024 తో కంపేర్ చేసినట్లయితే డీజిల్ను అలాగే పెట్రోల్ కన్సంప్షన్ అనేది చాలా పెరిగింది. కానీ మరొక సైడ్ మాత్రం ఎల్పిజి కన్సంప్షన్ మాత్రం తగ్గిపోయింది అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు వెస్ట్ స్టేషన్స్ మనకి గ్యాస్ సరిగా రాకపోవడం వల్ల కమర్షియల్ ఎల్పిజి కాస్ట్ అనేది పెరిగింది. అండ్ ఈవెన్ చాలా హోటల్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే గ్యాస్ పొయిల్ కాకుండా ఈవెన్ ఫైర్వుడ్ తో నడపడం స్టార్ట్ చేశాయి. ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ దట్ ఈవెన్ ఇంట్లో కూడా ఎల్పిజి కాకుండా మనం ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ యూజ్ చేసుకోవడం, లైక్ మనం గ్యాస్ స్టవ్లు యూజ్ చేసుకోకుండా లైక్ ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉన్నాయి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకి ఇవి కూడా ఓవెన్స్, ఎయిర్ ఫ్రైయర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వాటికి షిఫ్ట్ అవుతున్నారు అనమాట. అండ్ దానివల్ల మనకి ఎల్పిజి కన్సంప్షన్ అనేది కొంతవరకు తగ్గింది అని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు రీజన్స్ ఏంటి, ఎందుకు డీజిల్ అండ్ పెట్రోల్ వినియోగం పెరిగింది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి వీకర్ మాన్సూన్. ఈసారి మనకు సూపర్ ఎల్ నీనో అనుకున్నాం. అండ్ ఈవెన్ మాన్సూన్ ట్రైన్స్ కూడా చాలా లేట్గా వచ్చాయి, మనకి డిలేడ్ మాన్సూన్. అండ్ ఈవెన్ నిన్న మనం చెప్పుకున్న క్లాస్లో కూడా ఐఎండి ఏం చెప్పింది అంటే బిలో నార్మల్ వర్షాలే ఉండేలాగా కనిపిస్తున్నాయి ఆగస్ట్ మంత్లో అని కూడా చెప్పింది. సో వీకర్ మాన్సూన్ అండ్ లోవర్ దాన్ యూజువల్ మాన్సూన్ వల్ల ఓవరాల్ గా డిమాండ్ ఫ్రమ్ ఫార్మ్ సెక్టార్ ఎస్పెషలీ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కి పెరిగింది అనమాట. ఎందుకంటే ఫార్మర్స్ యూస్ చేసే వెహికల్స్ లో వాళ్ళు డీజిల్స్ యూస్ చేస్తారు అండ్ సమ్ విల్ రన్ విత్ పెట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ పంప్ సెట్లే కానివ్వండి, అండ్ ఈవెన్ ట్రాక్టర్లే కానివ్వండి, మెషినరీస్ కానివ్వండి, దాట్ విల్ బి రన్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ డీజిల్ అండ్ పెట్రోల్. అండ్ అంతేకాకుండా గుడ్ మాన్సూన్ రెయిన్స్ రాలేదు కాబట్టి ఇరిగేషన్ కూడా ప్రాపర్గా లేదు కాబట్టి ఎక్కువ మనం బోర్స్ యూజ్ చేసి మనం వాటర్ని డ్రా చేయాలి ఉంటుంది, అంటే గ్రౌండ్ వాటర్ని ఎక్కువ తీయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఓవరాల్గా మనం ఎక్కువ యూటిలైజేషన్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్ చేసామని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. అండ్ దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఎక్కువ డీజిల్ అనేది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్గా ఇన్పుట్ కాస్ట్ ఫర్ ఇరిగేషన్ అనేది ఫార్మర్స్కి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి మన యొక్క ఇంపోర్ట్ బిల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ మన కంట్రీలో మనం తెచ్చుకున్న పెట్రోల్ అండ్ డీజిల్కి మనం మనీ పే చేయాలి కాబట్టి మన యొక్క ట్రేడ్ డెఫిసిట్ ఇంకా వైడెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయిల్ యొక్క ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కరెక్ట్గా కాన్స్టాంట్గా కూడా ఉంటుంది. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనే చెప్పవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవియేషన్ సెక్టార్ చూసుకున్నట్లయితే ఏవియేషన్ సెక్టార్లో కూడా మనకి ఎయిర్ ట్రావెల్స్ తగ్గాయి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పారు ఏమంటే ఫారెన్ కంట్రీ ట్రావెలింగ్ ఏదైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి, డోంట్ గో అవుట్ సైడ్ అన్నట్టు. సో అలా కూడా ఏవియేషన్ సెక్టార్లో కూడా మనకు కొంత డిమాండ్ అనేది తక్కువ చూస్తున్నాం. ఓవరాల్గా మన ఎకనామీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే మనకి రీటైల్ ఫ్యూయల్ మార్కెటింగ్ వాల్యూమ్స్ అయితే పెరిగాయి. అండ్ ఈవెన్ మన డొమెస్టిక్ అండ్ కమర్షియల్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైస్ అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఏ లెపిడోప్టెరా హాట్స్పాట్. ఇండియా ఈస్ హోమ్ టు 8.25% ఆఫ్ వరల్డ్స్ బటర్ఫ్లై మాత్స్. వరల్డ్లో ఉన్న బటర్ఫ్లైస్లో ఇండియాలో 8.25% ఉన్నాయని చెప్పి టైటిల్ చెప్తుంది. సో మీకు ఇలాంటి ఏమైనా ఆర్టికల్స్ వచ్చినట్లయితే వాటి మీద సపరేట్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. సో లాస్ట్ టైం బిగ్ క్యాట్ అలయన్స్ ఉంది కదా, దానివల్ల మనకి లయన్ అండ్ టైగర్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఇంతకుముందు ఒక న్యూస్లెస్ ఐడెంటిఫైడ్ స్పీసెస్ ఉంది పీకాక్ టారెంటులా అని చెప్పి, దాని గురించి క్వశ్చన్ వచ్చింది.
సో ఇప్పుడు ఒక రిపోర్ట్లో ఏం చెప్తుందంటే బటర్ఫ్లైస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇండియా ఇస్ వెరీ రిచ్ ఇన్ బటర్ఫ్లైస్ అనే ఆర్టికల్ వచ్చినప్పుడు ఫర్ ష్యూర్ బటర్ఫ్లై గురించి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బటర్ఫ్లై గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి? కలర్గా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి అంతే కదా అని అనుకోవడం కాదు. సో బటర్ఫ్లై ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆర్ ఎకాలజీ అనమాట. సో అదేంటి, దాని మీద కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై బటర్ఫ్లైస్? సో ఫస్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ ఏం చేస్తాయి, ఒక ఫ్లవర్ నుంచి ఒక ఫ్లవర్కి వెళ్తూ అది నెక్టార్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది కదా, నెక్టార్ తాగేస్తూ ఉంటుంది. సో అలా చేయడం వల్ల పాలినేషన్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ వైల్డ్ ఫ్లవర్స్లో, హర్బ్స్లో అండ్ సమ్ క్రాప్స్ అనేవి రీప్రొడ్యూస్ ఎలా అవుతాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై పాలినేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫుడ్ చైన్. ఎందుకంటే మనకి బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ చూసినట్లయితే ఎగ్ నుంచి లావా నుంచి పూప నుంచి అడల్ట్, మళ్ళీ అడల్ట్ నుంచి ఎగ్, ఇలా సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడున్న లావా ఏంటంటే ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ ఫుడ్ ఫర్ బర్డ్స్, స్పైడర్స్, లిజర్డ్స్ అండ్ సమ్ అదర్ ప్రెడటరీ ఇన్సెక్ట్స్. సో అలా ఏమవుతుంది, అలా ఫుడ్ చైన్లో ఇది కూడా ఒక భాగమే. అండ్ అంతేకాకుండా అడల్ట్ బటర్ఫ్లైస్ అయితే మాత్రం బర్డ్స్, డ్రాగన్ ఫ్లైస్, ఫ్రాగ్స్ అండ్ స్మాల్ మమ్మల్స్ కూడా తింటూ ఉంటాయి అనమాట. అండ్ ఈవెన్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ హైయర్ అనిమల్స్. ప్లాంట్స్ కి అలాగే హైయర్ అనిమల్స్ కి మధ్యలో ఒక లింక్ లాగా కూడా ఇది యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెర్బివోర్స్ దట్ కంట్రోల్ ప్లాంట్ గ్రోత్ అని చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి సెకండ్ స్టేజ్ లో క్యాటర్పిల్లర్ ఆర్ లావే ఉంటుంది. ఈ లావే దేని మీద తింటుంది, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లీవ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ క్యాటర్పిల్లర్ ఆ లీవ్స్ తినడం వల్ల ఓవరాల్ గా గ్రోత్ ఆఫ్ దట్ ప్లాంట్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ ప్రివెంట్స్ బై ఇంక్రీజింగ్ ఆఫ్ ఎ సింగిల్ ప్లాంట్. ఒక సింగిల్ ప్లాంట్ మొత్తం ఆక్యుపై చేసుకునేది కూడా దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో వన్ బయో ఇండికేటర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హెల్త్. ఎన్వైరన్మెంట్ లో టెంపరేచర్ పర్లేదు, బాగానే ఆప్టిమం ఉంది, అలాగే పొల్యూషన్ లేదు, ఈ ఏరియా కొంతవరకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంది అని చెప్పడానికి మనకి ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా ఒక సంకేతాల లాగా మనం చూసుకోవచ్చు అనమాట. లైక్ ఎక్కువ బటర్ఫ్లైస్ ఉన్నాయనుకోండి, ఎస్ ఈ ఏరియా బాగానే ఉంది, ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ గా బయోడైవర్సిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన డిఫరెంట్ బటర్ఫ్లై స్పీసీస్ డిఫరెంట్ స్పెసిఫిక్ ఫుడ్స్ ప్లాంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో అలా మనకి ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, గార్డెన్స్, అలా మనం బయోడైవర్సిటీ కూడా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఈవెన్ దిస్ బటర్ఫ్లై విల్ ఆల్సో హెల్ప్స్ ఇన్ న్యూట్రియంట్ సైకిల్ అనమాట. క్యాటర్పిల్లర్స్, అడల్ట్ బటర్ఫ్లైస్ చనిపోయినప్పుడు ఏంటంటే డీకంపోజ్ అవుతాయి. డీకంపోజ్ అవి ప్రాపర్ గా న్యూట్రియంట్స్ ని ప్లాంట్స్ కి ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ హ్యాబిటాట్ కనెక్టివిటీ. సో ఇలా డిఫరెంట్ రోల్ అనేది బటర్ఫ్లై అనేది ప్లే చేస్తుంది మన ఎన్వైరన్మెంట్ లో. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏమి ఇచ్చారు, ఇండియా ప్రొడ్యూసెస్ స్మార్ట్ సైంటిస్ట్ బట్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు రీటైన్ దెమ్. మనం ఒక రోజు క్లాస్లో చెప్పాను, నేను డైరెక్ట్గా ఆర్టికల్ తీసుకోకుండా కూడా ఒక టాపిక్లో సమయం వచ్చినప్పుడు ఒక టాపిక్ చెప్పాను. ఏంటంటే మన ఇస్రోలోని సైంటిస్టులు అందరూ రిజైన్ చేసి చాలా మంది వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఫైనల్ గా దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఈరోజు న్యూస్ లో వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఇస్రో న్యూస్ లో ఉంది కాబట్టి ఈసారి ఇస్రో పైన మీకు ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది 2027 ప్రిలిమ్స్ లో. అండ్ ఈవెన్ మీకు 2026 మెయిన్స్ లో ఇస్రో సైంటిస్టులు దానిపైన మీ అభిప్రాయం, అలా మీకు క్వశ్చన్ అయితే అడగచ్చు మెయిన్స్ లో. ఓకే, ఇక్కడ మనం ఈ జస్ట్ చూసి సరిపోతుంది. ఈ జస్ట్ లో ఏం చెప్పారు, రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 120 సైంటిస్టులు ఇస్రో నుంచి రిజైన్ చేసి, ఇస్రో అంటే ఏంటి, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు రిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుంది, ఒకటేసారి 120 మెంబర్స్ అంటే మెనీ టాలెంట్ రీసెర్చర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, దే ఆర్ మూవింగ్ టు ప్రైవేట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోకి మూవ్ అవుతున్నారు, లేకపోతే ఎమర్జింగ్ కంపెనీస్ లో జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఏదైనా యూనివర్సిటీలో లెక్చరర్ గా చెప్పడానికి యూనివర్సిటీస్ ఇన్ అబ్రాడ్ కి అప్లై చేస్తున్నారు. అండ్ దాంతో పాటు కొన్ని ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా చేస్తున్నారు. సో అలా వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ లీవింగ్ అన్నట్టు ఈ ఆర్టికల్లో చెప్పారు. ఓకే, అయితే మనం ఏం చేయాలి, సో ఇలా రిజైన్ చేయడం మంచిదా అంటే ఫర్ షూర్ కాదు. ఎందుకంటే ఇండియాకి చాలా అంబిషన్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో లాంచ్ చేయాల్సిన మిషన్స్ లైక్ గగన్యాన్ కానివ్వండి, చంద్రయాన్ కానివ్వండి. సో అలా అంత పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత
ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్, ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ వాళ్ళు డిజైన్ చేసి వేరే దగ్గరికి వెళ్ళారు అంటే ఓవరాల్గా ఆ మిషన్స్ పైన ఇంపాక్ట్ అయితే ఫర్ షూర్ పడుతుంది. సో అలా మన మిషన్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చాలా లాస్ అనేది మన కంట్రీకి వస్తుందన్నమాట. సో ఆల్రెడీ మనకు తెలుసు, రీసెంట్గా ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేసిన తర్వాత ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ టు హ్యావ్ ద స్పేస్. లైక్ ప్రైవేట్ సెక్టార్లో కూడా మన స్పేస్ రిలేటెడ్ థింగ్స్ని మనం ప్రమోట్ చేస్తున్నట్టు ఉండడానికి వరల్డ్లోనే థర్డ్ కంట్రీ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. సో అలాంటి మంచి పేరు ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇలాంటి ఎక్స్పర్ట్స్ ఇస్రోని విడిచి వెళ్ళిపోతున్నట్లయితే ఆబ్వియస్గా మనకైతే ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మనం అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేయాలి, దాంతోపాటు రీడ్రెసల్ గ్రీవియన్స్ మెకానిజంని కూడా మనం తీసుకురావాలి, అలాగే మెంటారింగ్ బేస్డ్ లీడర్షిప్ ట్రైనింగ్ని తీసుకురావాలి, అండ్ వర్క్ ప్లేస్లో ఉన్న హరాస్మెంట్ తగ్గించడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తేనే మన యొక్క ఆర్గనైజేషన్ యొక్క పేరుని అలాగే మన ఆ లెగసీని కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు ఆర్టికల్ చెప్పింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే క్లాస్ తర్వాత ఒకసారి ఇస్రో గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఈ రోజు కూడా నేను ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను ఇస్రో గురించి, ఫ్యాక్ట్స్ గురించి. సో ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైటిల్ ఏం చెప్తుంది, ఫాలింగ్ వాల్స్ ఇండియాస్ బిల్డింగ్ నీడ్ వైడ్ స్ప్రెడ్ రీహాబిలిటేషన్ వర్క్. ఇది ఏం చెప్తుంది అంటే, మనకి ఇప్పుడు మాన్సూన్ సీజన్లో ఉన్నాం, సింపుల్గా చెప్పాలంటే మాన్సూన్ సీజన్. సో రీసెంట్గా మనకి ఎస్పెషల్ తెలంగాణ అండ్ ఏపీలో వర్షాకాలం వచ్చిందంటే స్కూల్స్కి హాలిడేస్ ఇస్తారు. ఎక్కువ వర్షం ఉందని చెప్పి మనకి అడ్వైజరీ కానీ అలర్ట్స్ కానీ వచ్చినట్లయితే. సో ఎందుకు అలా చేస్తారు, ఓవరాల్గా మన బిల్డింగ్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇన్ కేస్ ఆ వర్షానికి కూలినట్లయితే లాస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మెనీ పీపుల్ అవుతుంది అని చెప్పి ప్రివెంటివ్ స్టెప్ కింద మనం హాలిడేస్ ఇస్తున్నాం. కానీ వర్షాకాలం అయిపోయినాక దాన్ని మరమ్మతులు చేస్తున్నామా అంటే మళ్ళీ లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే పరిస్థితి, వర్షాలు వస్తే హాలిడేస్ ఇస్తారు, పిల్లలు ఎంజాయ్, రైట్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మన ఇండియాలో ఉన్న చాలా బిల్డింగ్స్ కూడా చాలా పురాతనమైనవి, చాలా పాత బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి వర్షాకాలం వచ్చేసరికి మనం ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం అదే. ఎస్పెషలీ రెసిడెన్షియల్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ బిల్డింగ్స్ అనేవి అడ్వాన్స్డ్ డీకే స్టేజ్లో ఉండడం జరిగింది. అందుకని మనకి ఎప్పుడు చూసినా కూడా వర్షాకాలంలో బిల్డింగ్ గోడలు కూలిపోవడం, సీలింగ్స్ కూలిపోయాయి, బాల్కనీస్ కూలిపోయాయి, లేకపోతే ఎంటైర్ స్ట్రక్చరే కూలిపోయింది అని చెప్పి మనకి ఆర్టికల్స్లో న్యూస్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది ఈ ఆర్టికల్ అంటే, చాలా వరకు ఓల్డ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేవి చాలా పాత కాలమైనవి, అండ్ ఈవెన్ కొత్త కట్టిన ప్రైవేట్ బిల్డింగ్స్లో కూడా మనకి ఇలాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మేజర్ రీజన్స్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అని చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ మేజర్ రీజన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఏజింగ్, ఎక్కువ సంవత్సరాలు అవుతుంది అనమాట. చాలా బిల్డింగ్స్ 40 నుంచి 60 సంవత్సరాల క్రితం కట్టినవి, అండ్ ఈవెన్ కొన్నది బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్స్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ప్రయర్గా మెయింటెనెన్స్ చేయకపోవడం కానీ, రీడిజైన్ చేయించకపోవడం కానీ, ఆ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఉందా లేదా చూసుకోకపోవడం వల్ల కూడా మనకి ఇలాంటివి అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పువర్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. సో మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే సబ్ స్టాండర్డ్ గూడ్స్ని యూజ్ చేయడం వల్ల, లేకపోతే ప్రాపర్గా ఫౌండేషన్ లేకపోవడం వల్ల, ఇన్అడిక్వేట్ రెయిన్ఫోర్స్మెంట్, నాన్ కంప్లైన్స్, మనకి నేషనల్ బిల్డింగ్ కోడ్ని ఫాలో అవ్వకుండా మనం ఎలాగోలా బిల్డింగ్ కట్టేస్తారు సరిపోతుంది అని చెప్పి కట్టేసామనుకోండి, మనకి ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఎక్కడైనా వాటర్ లీకేజ్ అయినా అయితే ఏం చేస్తాం, మనం ఓవరాల్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయాలి, వెంటనే దాన్ని రిపేర్ చేయించడం కానివ్వండి. ఆర్ఎల్స్ మనకి ఎస్పెషల్ డ్రైనేజ్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. ఏంటంటే డ్రైనేజ్ కట్టేస్తారు, అయిపోతుంది, కొన్ని ఇయర్స్ తర్వాత పందికొక్కులు వచ్చి తవ్వుతూ ఉంటాయి. ఆ పందికొక్కులు వచ్చి తవ్వడం వల్ల ఏమవుతుంది, బ్లాక్ అవ్వడం లాంటిది, లేకపోతే ఇసుక అంతా రావడం కానీ, సో లోపల మనకి వాటర్ పోకపోవడం లాంటిది, అట్లా జరిగినప్పుడు ఏంటంటే వెంటనే వదిలేయకుండా మనం ఒక బెస్ట్ ప్లంబర్ తీసుకొచ్చేసి మళ్ళీ అవన్నీ చేంజ్ చేయించడము, ఆ పందికొక్కులు రాకుండా ట్రై చేస్తూ నార్మల్గా మనం ఇంట్లో చేసేది అది.
సో మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది అనమాట. నా పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మెయిన్ రోడ్డుకి ఉంటుంది ఇల్లు, కాకపోతే పందికొక్కుల గొడవ ఎప్పుడు ఇదే. సో అలా మనకి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే వెంటనే ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయిస్తూ ఉండాలా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏం చెప్పారంటే, చాలా వరకు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు రిపేర్స్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, అది కూలిపోయేంత వరకు. సో అలాంటి పనులు చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ అడిషన్స్, ఆల్టరేషన్స్, ఎక్స్ట్రా ఫ్లోర్స్, ప్రాపర్ గా కింద ఉన్న బేస్మెంట్ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా, పునాది గట్టిగా ఉందా లేదా అని చూసుకోకుండా మనం ఒక కట్టామంటే దాని మీద ఒక 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు అలా వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఓవరాల్ గా ఏమవుతుంది, ఆ బిల్డింగ్ యొక్క స్టెబిలిటీ అనేది ఉండదు, పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలేడ్ డెమోలిషన్, రీహాబిలిటేషన్. ఈవెన్ ఆఫ్టర్ బిల్డింగ్స్ ఆర్ డిక్లేర్డ్ అన్ఫిట్ అని డిక్లేర్ చేసినప్పటికీ కూడా చాలా సార్లు అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అవుతూ ఉంటాయి, లీగల్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి, రీహాబిలిటేషన్ ఛాలెంజెస్ కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ మనకి వర్షాకాలం మాన్సూన్ వల్నరబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హెవీ రెయిన్స్ వల్ల మన దగ్గర ఉన్న ఏవైతే వీక్నెస్లు ఉన్నాయో మన బిల్డింగ్స్ లో, అవన్నీ ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ ఎన్ఫోర్స్మెంట్. మన దగ్గర ఉన్న లాస్, సేఫ్టీ రెగ్యులేషన్స్ అవి ప్రాపర్ గా మనం ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటో చూసినట్లయితే, పీరియాడిక్ గా స్ట్రక్చరల్ ఆడిట్స్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ ఆఫ్ సర్టన్ ఏజ్. ఇంత ఏజ్ క్రాస్ అయింది, లైక్ 30 years క్రాస్ అయింది, ఆర్ 40 years క్రాస్ అయింది, 50 years క్రాస్ అయింది, 60 years క్రాస్ అయింది అంటే మనం వెళ్ళి ప్రాపర్ గా ఆడిట్స్ అనేవి చేయిస్తూ ఉండాలి. అండ్ దాంతో పాటు లార్జ్ స్కేల్ రీహాబిలిటేషన్ అండ్ ఈవెన్ రెట్రో ఫిట్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉండాలి. అండ్ మనం ఫాస్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ సేఫ్ డెమోలిషన్ అనేది చేస్తూ ఉండాలి. దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బిల్డింగ్ కోడ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైతే వయలేట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ గా పనిష్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ అంతేకాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ కూడా మనం హౌసింగ్ బోర్డ్స్ లో, అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో ఓవరాల్ గా మన బిల్డింగ్ రీపేర్ అండ్ రీహాబిలిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, వై డస్ కేరళ రిపోర్ట్ ఏ హై లెప్టోస్పోరోసిస్ బర్డెన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం కేరళలో చూస్తున్న ఒక సైలెంట్ పాండమిక్ ఏంటంటే లెప్టోస్పైరోసిస్. దీనివల్ల చాలా డెత్స్ కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి మీరు ఈ డిసీజ్ గురించి తెలుసుకోవాలి, అండ్ దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం లెప్టోస్పైరోసిస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే, ఇది దేని వల్ల కాజ్ అవుతుంది అంటే, లెప్టోస్పైరా అనే స్పైరోకీట్ వల్ల వస్తుంది అనమాట. అండ్ ఇది బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా కాజింగ్ డిసీజ్ అనమాట, ఇది వైరస్ కాదు, జస్ట్ బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే, యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ట్రాన్స్మిట్ అయిన తర్వాత మన బాడీలో ఏ ఆర్గాన్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది అంటే, కిడ్నీస్ అండ్ జెనటల్ ట్రాక్ట్స్ ని ఇది ఏం చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, రిజర్వాయర్స్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, మెనీ మమ్మల్ స్పీసీస్ కెన్ హార్మర్ దిస్ లెప్టోస్పైర్స్ ఇన్ దర్ కిడ్నీస్. కానీ ఎస్పెషలీ రొడెంట్స్ అంటే ర్యాట్ ఫ్యామిలీకి సంబంధించిన పందికొక్కులు, ఆరెల్స్ ఎలుకలు, సుందెలుకలు అంటారు కదా, సో అలా. అండ్ ఈవెన్ క్యాటిల్, పిగ్స్ అండ్ డాగ్స్, అవి కామన్ రిజర్వాయర్స్ అనమాట. అవి మనం ఏం చేస్తాము, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దేర్ ఎక్స్క్రీటా, ఏదైనా యానిమల్లో ఈ యొక్క బ్యాక్టీరియా ఉంది అండ్ అవి ఎక్స్క్రీట్ చేసిన ఎక్స్క్రీటా మనం టచ్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా ఈజీగా మనకి సోకే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఇల్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ట్రాన్స్మిషన్ ఎలా అవుతుందంటే, డైరెక్ట్గా మనం యూరిన్ ఆర్ ఫీకస్ ఆఫ్ దట్ యానిమల్ కాంటాక్ట్ అయినప్పుడు, ఈవెన్ వాటర్ కానీ, సాయిల్ కానీ, ఫుడ్ కంటామినేషన్ అలా అయినప్పుడు వస్తుంది. అండ్ దాంతోపాటు మన బాడీ మీద ఏదైనా చిన్న కట్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈజీగా ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. అండ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ రేర్గానే కనిపిస్తుంది. కాకపోతే సిమ్టమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి, దాని తర్వాత వెయిల్ సిండ్రోమ్ అంటారు, డిస్ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ అలాగే లివర్ అవుతుంది, మెనింజైటిస్ అండ్ పల్మరీ హీమోరేజ్ కూడా అవుతుంది. అండ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 7 to 10 days అనమాట. సో ఇక్కడ మనకి ఫీవర్, హెడేక్, జాండిస్ అవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఈ లెప్టోస్పైరోసిస్ గురించి. అండ్ ఎస్పెషలీ ఇది కేరళలో ఎక్కువ మనం ఎందుకు చూస్తాము అని చెప్పి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చారు ఆర్టికల్లో. ఈ పారాగ్రాఫ్ ఒక్కసారి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఏంటి, వై కేరళ ఈజ్ అ హాట్స్పాట్ ఆఫ్ లెప్టోస్పైరోసిస్ అని చూసినట్లయితే, ఈ ఒక్క కేరళకి యూనిక్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్, దాంతోపాటు ఫ్రీక్వెంట్ గా ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి. ఇయర్ రౌండ్ మాయిశ్చర్ అండ్ హ్యూమిడిటీ ఉండడం వల్ల
ఇది ఒక ఐడియల్ కండిషన్ ని మనం క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట లెప్టోస్పైరాకి. దానివల్ల సాయిల్ లోను, వాటర్ లోను, లేక్స్ లోను, కెనాల్స్ లోను సో మనకి విచ్చలవిడిగా ఈ యొక్క లెప్టోస్పైరోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ ఉన్న యానిమల్స్ లో కామన్ గా అవి రిజర్వాయర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మనము ప్యాడీ కల్టివేషన్ ఆర్ పైనాపిల్ ప్లాంటేషన్స్ ఆర్ ఎనీ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మన లార్జ్ నెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ మాన్యువల్ లేబరర్స్ వాళ్ళు ఈ యొక్క లెప్టోస్పైరాకి కాంటాక్ట్ లోకి రావడం జరుగుతుంది. దాని ద్వారా ఈ లెప్టోస్పైరా అనేది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇలా చాలా సార్లు మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ కనిపించాయి. సో ఇక్కడ ఏం కావాలి, దీన్ని అడ్డుకోవాలి ఆర్ దీన్ని ప్రివెంట్ చేయాలి అన్నట్లయితే మనం ప్రాపర్గా డిసీజ్ సర్వేలెన్స్ చేయాలి, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే ప్రాపర్గా కేసెస్ ఉన్నప్పుడు వాటిని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండాలి అన్నట్టు ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పింది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లెప్టోస్పైరోసిస్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియం బిలాంగింగ్ టు జీనస్ లెప్టోస్పైరా. And next it is the disease spread mainly through the bites of infected mosquitoes. Next it is humans can become infected through the contact with the water contaminated by urine of infected animals. Next it is a flood and poor sanitation increase the risk of outbreaks. So ఇందులో ఏంటి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పి చూసుకొని కింద కమెంట్లో చెప్పండి. And next it is consider the following statements regarding ISRO. ISRO functions under Department of Space. Next, it is the chairman of ISRO is also the secretary of the Department of Space. Next, ISRO was established in 1969. ఇందులో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ కాదో కొంచెం కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. సో ఆంథ్రోపాలజీ బ్యాచ్ గురించి అయితే మర్చిపోవద్దు. మీరు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ జాయిన్ బెదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. అండ్ దాని గురించి మాట్లాడాలి అనుకున్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ వచ్చేసి 8074765513. Okay, you can directly talk to me on this number. Don't forget. That's all. I wish you all the best. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.